గ్లామర్ బైకు సింగిల్ హ్యాండ్ బండి, సింగిల్ ఓనర్ కొత్త బండి తీసుకుంటే పాత బండి అమ్మి గ్లామర్. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్టింగ్ ఉంటే కాల్ చేయండి. బండి ఫుల్ ఫోటోలు పెడతా, ఫుల్ వీడియోలు పెడతా. ఆ బండి మంచి కండిషన్, అది సెల్ఫ్ కండిషన్, వర్కింగ్ కండిషన్. బండి ఇంజన్ ఇట్లా అన్ని మంచి కండిషన్, రన్నింగ్ కండిషన్ ఒకటి వేయించుకోవాలి అంతే. బండి పెట్టేది లేదు. సెల్ఫ్, బ్యాటరీ ఇట్లా అన్ని రన్నింగ్ కండిషన్, లైట్లు వర్కింగ్ కండిషన్, అన్ని ఇండికేటర్లు అన్ని రన్నింగ్ కండిషన్. బండి మనం పెట్టేది ఏం లేదు. తీసుకుపోయి డైరెక్ట్ నడుపుకున్నాడే, పెట్రోల్ పోసుకొని నడుపుకున్నాడే. బండి ఇంతకుముందు తీసుకొచ్చిన, చూసి తీసుకొచ్చిన. టైర్లు అన్నీ మామూలు కండిషన్ ఉన్నాయి, రన్నింగ్ కండిషన్, మనకు పనిచేస్తాయి. ఇంకొక 10,000 కిలోమీటర్ దాకా మనం దీనికి చేసేది ఏం లేదు. ఒక ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ చూసినా కానీ బండి కొనుక్కున్నాం, మన ఇంజిన్ ఆయిల్ ఒకటి ఆలోచించకుండా ఇంజిన్ ఆయిల్ ఒకటి ఆయిల్ చేంజ్ ఒకటి చేయించుకోవాలి ఖచ్చితంగా. చేసుకొని ఒకటి చైన్ ప్యాకెట్ కూడా టైట్ చేయించుకోవాలి. మనకు లైట్స్ LED లైట్స్ మనకు కండిషన్, అది బండి రన్నింగ్ కండిషన్. మనకు బండి ఎటువంటి లీకేజ్ అయితే ఎక్కడ లేవు. లీకేజ్ అయితే ఏం కనబడతలేవు. బండి క్లచ్ పెడతాం. ఇంకా 3 నెలల పేపర్ వ్యాలిటీ ఉన్నది. వాళ్ళకన్నా కావాలంటే రెన్యూల్ చేయించుకుంటా అంటే సార్ చేయించుకోవచ్చు. బండికి ఇన్సూరెన్స్ లేదు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టుకొని చేయించుకుంటా అంటే పేపర్ వ్యాలిటీ చేయించుకోవచ్చు. కరీంనగర్ రిజిస్ట్రేషన్, కరీంనగర్ లోకల్కి అయితే పేపర్ ఉన్నట్టు అప్ప చెప్తా. బయటకి అయితే సీసీ కొట్టిమన్నా సార్ సీసీ కొట్టిస్తా. ఎక్కడికైనా సీసీ అంటే సీసీ కొట్టిస్తా. అదర్ స్టేట్ కావాలంటే NOC అంటే NOC అయినా మీకు ఇష్యూ చేస్తా. ఇబ్బంది ఏం లేదు. ఏపీ వాళ్ళు వాడుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు వాడుకోవచ్చు. బండి కండిషన్ వచ్చేసరికి బండి ముందర టైర్లు వచ్చేసరికి 30% ఉంటాయి, వెనక టైర్లు వచ్చేసరికి 30% ఉంటాయి. రెండు అంతే ఉన్నాయి టైర్లు. ఒక 10,000 కిలోమీటర్ల దాకా బండికి పెట్టుబడి పెట్టేది ఏం లేదు. ఒకటి ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకొని చైన్ ప్యాకెట్ టైట్ చేసుకోవాలి. బ్యాటరీస్ వర్కింగ్ కండిషన్, అది అన్ని రన్నింగ్ కండిషన్, ఇట్లయినా హార్న్ అయినా అన్ని వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. మనకు స్పీడ్ మీటర్ ఒకటి పనిచేస్తలేదు చూసిన నేను. బండి స్మూత్ డ్రైవింగ్ ఉంది. మనకు హైవే రోడ్ మీద ఎక్కడైనా సార్ బండి మంచి కండిషన్. ఒకసారి మీరు నడిపిన వస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. బండి సింగిల్ ఓనర్ బండి. బండి కొత్త వేరే బైక్ తీసుకుంటే ఈ బైక్ అమ్మిర్రు అంతే, దీనికి వేరే పర్పస్ ఏం లేదు. రీజనబుల్ రేట్లలో అంటే ఈ బండి ఉండే పేపర్ రెన్యువల్ చేయించుకుంటా అంటే రెన్యువల్ చేయించుకోవచ్చు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. రెన్యువల్ లేకుంటే ఒరిజినల్ ఆర్సీ ఇవ్వమంటే ఒరిజినల్ ఆర్సీ నీకు రెడీ ఉన్నా చూద్దాం ఒకసారి. మీకు ఏమన్నా పేపర్ చేయించుకుంటా అంటే చేయించుకోండి. లేకపోతే ఆర్సీ ఒరిజినల్ ఆర్సీ ఉన్న పేపర్ ఉన్నట్టు అప్ప చెప్తా. కస్టమర్ ఆధార్ కార్డు ఇస్తా, ఒరిజినల్ ఆర్సీ ఇస్తా. ఒకవేళ ఆధార్ స్టేట్ అయి ఉంటే సీసీ కొట్టి మనకు NOC కొట్టిమన్నా కొట్టిస్తా. మనకు లోకల్ ఏమన్నా వేరే డిస్టిక్ అయి ఉంటే సీసీ కొట్టిమంటే సీసీ కొట్టిస్తా. బండి మీద ఫైనాన్స్ ఇట్లా ఏం లేదు, చలాన్ లేవు, ఏం లేవు. బండి అన్నీ చూసినా పర్ఫెక్ట్ కండిషన్, రన్నింగ్ కండిషన్. బండి వచ్చేసరికి సెల్ఫ్ స్టార్ట్ ఉన్నది, సెల్ఫ్ రన్నింగ్ కండిషన్. మనకు ముందట వచ్చేసరికి LED లైట్ ఉన్నది. LED లైట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లైట్లు ఫిట్ చేయించుకున్నారు. మనం ఇండికేటర్స్ చూసినాం. ఇండికేటర్స్ రన్నింగ్ కండిషన్, లెఫ్ట్ రైట్ అన్ని మంచి కండిషన్. హారన్స్ మంచిగా ఉంది. హారన్స్ డబల్ హారన్ పెట్టించుకున్నాడు అన్న. 2 హారన్లు ఉన్నాయి బండికి. హారన్స్ అన్నీ మనం పూర్తిగా మామూలుగా దీన్ని తీసుకొచ్చి ఏం చేయాలన్నా వాటర్ సర్వీసింగ్ చేసి బండి వీడియో తీస్తున్నా అంతే. మనం వాటర్ సర్వీసింగ్ చేయకుండా బండి మంచిగా అనిపించేది అంతే. మనం దానికి ఏం చేయించాలో ఏం లేదు. బ్యాక్ టైర్ రన్నింగ్ కండిషన్. బండికి డబల్ హారన్ ఉన్నది. డబల్ హారన్. LED లైట్ ఉన్నది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నది. బండి ఇండికేటర్లు అన్నీ మంచి కండిషన్ ఉన్నాయి, చూసుకోవచ్చు. బండి సెల్ఫ్ కండిషన్, సెల్ఫ్ ఉన్నది. బండి రీడింగ్ 25,000 రీడింగు. ఒరిజినల్ రీడింగ్ కాదు, స్ట్రక్ అయినట్టుంది. మనకు పెట్రోల్ ఫ్యూయల్ పనిచేస్తుంది. మనకు ఇది న్యూట్రల్ లైట్స్ పనిచేస్తుంది. హెడ్ లైట్స్ పనిచేస్తుంది. వస్తాను, లైట్లు అన్నీ వస్తాయి. రన్నింగ్ కండిషన్. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇచ్చేది. బ్యాగ్స్ మంచిగా ఉంది. బ్యాగు సీట్ అయినా అన్నీ మంచిగా ఉన్నాయి. చూసుకోవచ్చు, బండి చూసుకోవచ్చు. ఇక్కడ ట్రయల్స్ కావాలంటే వచ్చి ట్రయల్స్ కొట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు.
బైక్ వచ్చేసరికి మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. బండి మన దగ్గరనే ఉన్నది. ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. మనకు కరీంనగర్ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్లు ఉంటుంది, వరంగల్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్లు. మెయిన్ హైవే రోడ్కే ఉంటుంది. విలేజ్ చిన్న విలేజ్ చెంజర్ల అని ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. మనకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఎవరికైనా లొకేషన్ కావాలంటే లొకేషన్ అయినా సరే మ్యాప్స్లో కేఎం హోమ్స్ అని కొట్టినా వస్తుంది, కేఎం కన్సల్టెంట్ అని కొట్టినా వస్తుంది. మనకు యూట్యూబ్లో అయినా వాళ్ళకన్నా ఏమైనా ట్రాక్టర్లో అయినా ఏమైనా వీడియోస్ కావాలంటే మా దగ్గర వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాం. రీసెంట్గా 2-3 బండ్లు వచ్చినాయి. ఫుల్ వీడియోలు అప్లోడ్ చేసిన. మనకు బండి వచ్చేసరికి ఆల్ పేపర్ క్లియర్ ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఇంకా 3 నెలల పేపర్ వ్యాలిడ్ ఉన్నది. 11 మోడల్ ఈ సంవత్సరంతో పేపర్ వ్యాలిడ్ అయిపోతాయి కాబట్టి ఉన్న పేపర్ ఉన్నట్టు కావాలంటే అప్ప చెప్తా, లేకపోతే రెన్యూల్ చేసుకుంటా అంటే చేసుకోండి. ట్రాన్స్ఫర్ కావాలన్నా సార్ ట్రాన్స్ఫర్ అయినా అవుతుంది. మీ పేరుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.